నమస్తే అన్న, మీ పేరేంటన్న? నా పేరు రాజు అండి. అన్న, కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయింది కదా, ఎలా ఉంది పాలన? ప్రస్తుతానికి బాగానే ఉందండి. కూటమి ప్రభుత్వం మంచిగానే చేస్తుంది. అమరావతి విషయంలోనైనా కానీ, మొన్న వచ్చిన వైజాగ్లో పెట్టుబడుల విషయంలోనైనా కానీ అన్ని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళకి రేట్లు పెరిగాయని చెప్పి అంటున్నారు కదా, ఎంతవరకు అది? అది ఇప్పుడు నేను మార్కెట్లోకి వెళ్ళాను, చూశాను. ఒక టమాటాలు కొంచెం రేటు తక్కువలో ఉన్నాయి, కానీ మిగతా అన్నీ 42 రూపాయలు, 32 రూపాయలు అలాగా ఉన్నాయి. కూరగాయలు మాత్రం కొంచెం రేటుగానే ఉన్నాయి. ఇప్పుడు నిన్న తిరుపతిలో ఒక 7గురు చనిపోయారు కదా, వైకుంఠ ఏకాదశి దర్శనానికి వెళ్ళి, ఎవరు తప్పు అంటారు అది? అది నిన్న నేను గమనించిన ప్రకారం అయితే అది ప్రజలు ఒకేసారి తోసుకోవడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పని అనుకుంటున్నారు. అది దానివల్ల జరిగిందని చెప్పని నిర్ణయం తీసుకున్నాను. పోలవరం ప్రాజెక్టు ఈ కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుంది అనుకుంటున్నారు? ఇది కూటమి ప్రభుత్వం అన్ని గట్టిగా పట్టుకుంటుంది కాబట్టి చేస్తుందని ఒక గట్టి నిర్ణయం అయితే ఉంది. అన్న, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేశారు కదా, చేస్తారని చెప్పి అంటున్నారు. అది అక్కడ ధర్నా గట్ట చేస్తున్నారు, అక్కడ కార్మికులు గట్ట. అది నిజంగానే ప్రైవేటీకరణ చేయకుండా గవర్నమెంట్ ఆపగలుగుతుందా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఢిల్లీలో కూడా అందరూ ఒకటే కాబట్టి వాళ్ళ నిర్ణయాలు ఏకదాటిగా తీసుకుంటే ఆపగలగా ప్రత్యామ్నాయం అయితే ఉంటుంది.